మాట్లాడాల్సి వస్తే మరి ఎందుకో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ మొలకలు విపరీతంగా ఆ విత్తనాలు మొలకలెత్తాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత పీరియడ్ లో మళ్ళీ ఆ మొలకలు చనిపోవడం కూడా జరిగాయి. అంటే దాని అర్థం పాలన అనేది ఒక దక్షత. యథా రాజా తదా ప్రజ అన్నది దేవుడు ఆశీర్వదిస్తాడు. అధ్యక్ష, ఇదే మొలకలు, ఇదే విత్తనాలు, ఇదే మొలకల గురించే మాట్లాడాల్సి వస్తే మరి చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు కూడా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాలు కూడా జరిగాయి. రామారావు గారి ప్రభుత్వం కూడా చూశాం. మరి అటువంటప్పుడు ఆయన ఆయన విత్తనాలు వేసినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు మొలకలెత్తలేదో అది కూడా నాకు తెలియడం లేదు అధ్యక్ష. లేదంటే పోనీ ఆ మొలకలు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఎత్తాయేమో అది కూడా నాకు తెలియదు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అంటే అధ్యక్ష, మాటికి ఆ 10 సంవత్సరాలు చాలా అన్యాయం జరిగిపోయిందన్నట్టుగా, దాని ముందు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసినట్టుగా మాటికి గోబెల్స్ ప్రచారం మాదిరి చేస్తా ఉంటే గట్టిగా చెప్పవలసి వచ్చింది అధ్యక్ష. మొన్నటికి మొన్న వైట్ పేపర్లు కూడా రిలీజ్ చేశారు. వైట్ పేపర్ల గురించే మాట్లాడాల్సి వస్తే మాత్రం కనీసం 2 రోజులు పడుతుంది అసెంబ్లీ సమావేశాలు. వైట్ పేపర్స్ పూర్తిగా నేను జోలికి పోదలుచుకోలేదు అధ్యక్ష. కేవలం వైట్ పేపర్స్ లో కేవలం 2-3 పాయింట్లు మాత్రమే ఎత్తి చూపించాలనుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఏ మాదిరిగా వాళ్ళకు కన్వీనియంట్ గా ఉండేది వైట్ పేపర్లలో తీసుకొని రావడం, వాళ్ళకు కన్వీనియంట్ గా లేనిది వైట్ పేపర్లలో పెట్టకపోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తా దాన్ని చూపించుకుంటూ పోవడం, దీని మీద కాస్త చెప్పాలి కాబట్టి ఒక్కసారి చెప్తా అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. పవర్ గురించి వైట్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ అన్నారు అధ్యక్ష, వైట్ పేపర్ ఆన్ పవర్ says there was a tariff increase of only 30% during 1999 to 2004 అన్నాడు అధ్యక్ష. ఎంత కన్వీనియంట్ గా చెప్పాడంటే అధ్యక్ష, దేర్ వాజ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓన్లీ 30% మాత్రమే పవర్ ఇంక్రీజ్ వచ్చేట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ ఈ మాటలు రాశారు 1999 to 2004 అని. కానీ ఎంత కన్వీనియంట్ గా సప్రెస్ చేశారంటే అధ్యక్ష, 1994 నుంచి 99 దాకా కూడా వాళ్ళ పరిపాలనే సాగిందని, వాళ్ళ పరిపాలనలో అడ్డగోలుగా ఆ 1994 to 99 పీరియడ్ లో దాదాపుగా 3 సార్లు రేట్లు పెంచారని, 1995 to 96 19% అని, 1996 to 97 32% అని, 1998 to 99 10% అని ఈనాడు దినపత్రిక అధ్యక్ష అఫీషియల్ గజెట్ మీకు తెలుగుదేశం పార్టీకి వచ్చిన డేటా అధ్యక్ష. ఇది అధ్యక్ష కన్వీనియంట్ గా సూట్ కావడం లేదు అని చెప్పి ఈ డేటా కూడా పెట్టారు అధ్యక్ష. అంతేగాదు అధ్యక్ష, ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఇదే పవర్ దాంట్లో వాళ్ళు మాట్లాడుతూ అంటారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనర్జీ డెఫిసిట్ తక్కువగా ఉంది, రాజశేఖర రెడ్డి గారి మిగతా హయాలలో ఎనర్జీ డెఫిసిట్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు అధ్యక్ష. కన్వీనియంట్ గా వాళ్ళు దీన్ని కూడా ఎలా కామోఫ్లాజ్ చేస్తా ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు 94లో ఎప్పుడైతే అధికారం తీసుకున్నారో అప్పుడు ఎనర్జీ సప్లైడ్ 23,095 మిలియన్ యూనిట్ల అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 2004 10 సంవత్సరాలలో తాను ఎనర్జీ సప్లైడ్ లో పెంచింది ఎంత అంటే 34,446 మిలియన్ యూనిట్లకు తీసుకొని పోయారు. అంటే పెరిగింది కేవలం 11,000 మిలియన్ యూనిట్లు మాత్రం ఈ 10 సంవత్సరాలలో తాను పెంచగలిగాడు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 4.05% మాత్రం పెరగగలిగింది అధ్యక్ష. అదే అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి 2009 దాకా చూస్తే 34,000 మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వదిలేశారో దాన్ని రాజశేఖర రెడ్డి గారు 59,119 మిలియన్ యూనిట్లకు పెంచగలిగారు అధ్యక్ష. ఆయన హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 11.41% 11.41% నమోదైంది అధ్యక్ష. ఆ తర్వాత కాలంలో దాన్ని 2014 దాకా చూస్తే 59,119 మిలియన్ యూనిట్లు 83,128 మిలియన్ యూనిట్లకు కూడా పెరిగింది అధ్యక్ష. క్యూములేటివ్ కంపౌండ్ ఈ 10 సంవత్సరాలకు సంబంధించి 2004 నుంచి 2014 దాకా చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు
మొత్తంగా 49,000 మిలియన్ యూనిట్లు పెరిగి 9.09% పెరిగింది అధ్యక్ష, నమోదైంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 10 సంవత్సరాలలో 4.05% అయితే తర్వాత 10 సంవత్సరాలలో కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గా 9.09% పెరుగుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇటువంటి పెరుగుదల జరుగుతా ఉన్నప్పుడు, ఇటువంటి పెరుగుదల జరిగింది కాబట్టి జీడీపీలో గ్రోత్ రేట్స్ కూడా ఆ స్థాయిలోకి పోయాయి. ఇటువంటి పెరుగుదలలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 6.51% ఉంటే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10.9% పెరిగితే క్యూములేటివ్ గా 2004 నుంచి 14 దాకా చూస్తే కూడా 7.98% నమోదైంది. కాబట్టి ఇంత గ్రోత్ రేట్లు ప్రతి రంగంలోనూ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఎనర్జీ డెఫిసిట్ అనేది కాస్త చంద్రబాబు నాయుడు గారి కన్నా కాస్త ఎక్కువ కనిపించిన దాని చంద్రబాబు నాయుడు గారు వక్రీకరించి చూపించే కార్యక్రమం చేస్తున్నారంటే ఎంత గొప్పగా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈ వైట్ పేపర్లలో కనీసం ఒక్క చోటైనా కూడా, ఈ వైట్ పేపర్లలో ఒక్కటంటే ఒక్క చోట కూడా కనీసం చెప్పలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని, ₹1 కూడా వ్యాట్ రేటు పెంచలేదని, ₹1 కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని, ₹1 కూడా వాటర్ ఛార్జెస్ పెంచలేదని, ₹1 కూడా మున్సిపల్ ట్యాక్సెస్ పెంచలేదు అన్న మాట ఇంత వైట్ పేపర్లలో ఇన్ని ఇచ్చారు. కానీ ఒక్కదంటే ఒక్క చోట కూడా మెన్షన్ చేయలేదు అధ్యక్ష. అదొకటే కదా అధ్యక్ష వైఎస్ఆర్, అదొకటే కదా అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇంతకు ముందు వ్యవసాయానికి 800 కోట్ల యూనిట్లు ₹625 హార్స్ పవర్ చొప్పున ఇచ్చే పరిస్థితి నుంచి రాజశేఖర రెడ్డి గారు